శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి జూన్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి రాశిలో కేతు యొక్క ప్రభావము, షష్ఠ స్థానంలో శనీశ్వరుడు, సప్తమంలో రాహు, అష్టంలో కుజుడు, అలాగే భాగ్యస్థానంలో చూస్తే రవి, గురువు, శుక్రుడు, బుధుడు 4 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తుంది. కన్యా రాశి మీద గురువు యొక్క అనుగ్రహం పడింది కాబట్టి ఏదో కొంత ఊరటగా ఉంటుంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నంలో కొంత సఫలీకృతం అవ్వడం, మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వడం, ఇందులో చేరాలా చేయకూడదు. మనం ఇప్పుడు ఖాళీగా ఉన్నవాడికైతే ఆ ఉద్యోగం పరమానందంగా ఉంటుంది. ఒక ఉద్యోగం చేసేవాడికి ఆల్రెడీ అందులోకి వెళ్ళదో ఒక కన్ఫ్యూజన్ చేసి ఒక న్యూట్రల్లో పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం నిదానంగా ఆలోచించి ప్లానింగ్ అయితే చేయండి. ఎందుకంటే 4 గ్రహాలు అక్కడ కూర్చున్నాయి. 4లో గురువు ఒక్కడే ఉంటే ఏ బాధ లేదు, కానీ రవి కూడా అక్కడ ఉన్నాడు, శుక్రుడు అక్కడ ఉన్నాడు. వాళ్ళు కొంత కన్ఫ్యూజన్ చేసే అవకాశం ఉంటుంది. ఏదో రవి కానీ శుక్రుడు కానీ కొంచెం పక్కకు జరిగితే, రవి పక్కకు జరిగితే చాలు, మనం చేసే ఉద్యోగాలు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా కొంత వెంచర్స్, కొత్త అలవాట్లు, కొత్త పార్ట్నర్షిప్స్, కొత్త వచ్చి జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపారం ఎక్స్పాన్షన్ అవన్నీ కొంచెం నిదానంగా 15 రోజులు ఆపండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనబడతాయి. అలాగే శుభవార్తలు వింటారు, శుభకార్యానికి అనుకూలంగా కనబడుతుంది. తర్వాత వివాహ వ్యవస్థ కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. ఒక తెలియని చిన్న లక్ ఫేవరింగ్ అవుతుంది. ఏ ఉద్యోగం దొరకనవాడికి ఏదో చిన్న ఉద్యోగం చేయకుండా ఏదో చిన్న ఫేవర్ అయితే జరుగుతుంది. కానీ ఆ ఫేవర్ కూడా టెంపరీగా ఉండి కొంతకాలం ఉంటుంది తప్ప లాంగ్ టర్మ్ ఉండడానికి అవకాశం అంత లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇస్తున్న ఉద్యోగం అయినా కానీ అది విదేశాల్లో అనుకోండి, స్వదేశంలో అనుకోండి, ఏదైనప్పటికీ ఉద్యోగంలో మార్పుని టెంప్టింగ్ చేసినప్పటికీ కూడా కొంచెం ఆలోచించి వ్యవహరించండి. ఓకే, ఇక ట్రేడింగ్కి వచ్చినప్పుడు అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ మీరు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళండి. లక్కీ నెంబర్ 6 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. అంతవరకు ఓకే. ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు మాత్రం మనకు 6వ స్థానంలో శనీశ్వరుడు, అష్టంలో కుజుడు మీద శని యొక్క దృష్టి, ఇవన్నీ కొంత ఆరోగ్యం మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంత ఒకటి పాదాల దగ్గర, పాదం నుండి మోకాళ్ళ మధ్య కొన్ని ఇబ్బంది కనబడుతుంటే, ఒక్కొక్కసారి కొంతమంది చదువుకునే విద్యార్థి దగ్గరికి వచ్చినప్పుడు మనం తల వెనక భాగంలో ఇక్కడ నరాలు లాగడం, కొంతమంది ఇబ్బంది పడే అవకాశం, న్యూరో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అది పెద్దవాళ్ళకైనా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం డాక్టర్ గారు చెక్ చేసుకోండి. అలాంటి స్ట్రెస్ కానీ పెయిన్ కానీ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకోవడం ప్రయత్నించండి. కొంత ఊరటగా ఉంటుంది. ఇక్కడ మీరు మంత్రంకి వచ్చినప్పుడు నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః, ఈ మంత్రాన్ని 15 రోజులు కూడా నిత్యం సాధన చేసుకుంటూ వెళ్ళగలిగితే కొన్ని చిక్కుముళ్ళ నుండి బయటపడడము, అదృష్టం కొంతవరకు కలిసి రావడము, రాజమార్గంలో రాజ్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది చెప్పగలదు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.